సో ఈ క్వశ్చన్ ఏం అడుగుతుందంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఇఫ్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ ఈస్ బెస్ట్ సపోర్టెడ్ బై దెమ్. ఆ పారాగ్రాఫ్స్ చదివి దాని ద్వారా ఏ కన్క్లూజన్ మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాము, ఖచ్చితంగా ఏది చెప్పగలుగుతాము అని అడిగారు. చూద్దాం, చదువుదాం ఒకసారి. ది క్వాలిటీ ఆఫ్ అన్రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ యాక్చువల్లీ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎసిడిటీ. ఎసిడిటీ టర్మ్స్ లో దాన్ని డిఫైన్ చెయ్యరంట. అన్రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ క్వాలిటీ ఉందా లేదనేది దాని ఎసిడిటీ బట్టి చెప్పరు. ఎట్ అంటే బట్ స్టిల్ అని అర్థం. ఎక్స్టెన్సివ్ టెస్ట్స్ హ్యావ్ షోన్ that the less free oleic acid an unrefined oil contains per liter, the higher its quality. ఓలిక్ యాసిడ్ ఎంత తక్కువ ఉంటే దాని క్వాలిటీ అంత ఎక్కువ ఉంటుందని టెస్టులు చూపించాయి. The proportion of free oleic acid that an olive oil contains is an accurate measure of the oil's acidity. ఓలిక్ యాసిడ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆయిల్ యొక్క ఎసిడిటీని మనం మెజర్ చేయొచ్చు. ఈజ్ అన్ యాక్యురేట్ మెజర్ ఆఫ్ ఆయిల్స్ ఎసిడిటీ అని చెప్పారు. ఈ స్టేట్మెంట్లన్నీ కరెక్ట్ అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ ఈజ్ బెస్ట్ సపోర్టెడ్ బై దమ్. ఏ కన్క్లూజన్ ఖచ్చితంగా చెప్పగలుగుతాము? 3 స్టేట్మెంట్లు కరెక్టే అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఏం రాశారో చూడండి. ఓలిక్ యాసిడ్ కంటెంట్ తక్కువ ఉంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అని టెస్టులు చూపించాయని చెప్తున్నారు. రైట్. సిమిలర్గా ఇక్కడ ఏం చెప్తున్నారు? ది ప్రపోర్షన్ ఆఫ్ ఫ్రీ ఓలిక్ యాసిడ్ దట్ అన్ ఆలివ్ ఆయిల్ కంటైన్స్ ఈజ్ అన్ యాక్యురేట్ మెజర్ ఆఫ్ ది ఓలిక్ ఆయిల్స్ ఎసిడిటీ. సో ఓలిక్ యాసిడ్ బట్టే దాని యొక్క ఎసిడిటీ మెజర్ చేస్తామని లాస్ట్ స్టేట్మెంట్ చెప్తోంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఏ కన్క్లూజన్ డ్రా చేయొచ్చు అని అడిగారు. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. కన్క్లూజన్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా చెప్పగలిగేదాన్ని కన్క్లూజన్ అంటాం. కింద ఉన్న 5 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ ని కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాం? తొందరపడద్దు, స్లోగా వెళ్ళండి, చెప్పండి. అందులో లేని అంశాన్ని మీరు ఇమాజిన్ చేసుకొని ఆన్సర్ పెట్టకూడదు. కన్క్లూజన్స్ లో చాలా ఇంపార్టెంట్ రూల్ అది. అందులో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి, లేని దాన్ని ఊహించుకొని చేయొద్దు. నేను ఒక్కొక్క పాయింట్ ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. యూ కెన్ చేంజ్ యువర్ ఆప్షన్స్. మీ ఆప్షన్స్ మీరు చేంజ్ చేయొచ్చు. ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి ఈ కన్క్లూజన్ ఖచ్చితంగా డ్రా చేయగలగాలి. Let's look at each option.
ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తుంది, వెన్ అండ్ ఆలివ్ ఆయిల్ ఈజ్ రిఫైన్డ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓలిక్ యాసిడ్ ఇన్ ద ఆయిల్ ఈజ్ రెడ్యూస్డ్. దీని గురించి ఎక్కడైనా స్టేట్మెంట్స్లో చెప్పారా? రిఫైన్ చేస్తే ఓలిక్ యాసిడ్ తగ్గుతుందని, రిఫైన్ చేయకపోతే ఎక్కువ ఉంటుందని ఎక్కడైనా రాశారా? ఏ పెట్టిన వాళ్ళు ఆలోచించండి, ఎక్కడ రాయలేదు. రిఫైన్ చేయడానికి ఆలివ్ ఆయిల్ దాన్ని రిఫైన్ చేస్తే ఓలిక్ యాసిడ్ పెరగడానికి తగ్గడానికి అందులో ఏమాత్రం రాయినప్పుడు రిఫైనింగ్ ప్రాసెస్ గురించే రాయలేదు కదా, ఎక్కడ రాయలేదు. సో డోంట్ గో బియాండ్ ద పారాగ్రాఫ్. కన్క్లూజన్ క్వశ్చన్స్కి ఫస్ట్ థింగ్ దానికి మించి వెళ్ళిపోకండి. ఎక్కడ రాయినప్పుడు ఇది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఏ పెట్టిన వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు ఛాలెంజ్ మీ ఛాలెంజ్, ఎందుకు అది కరెక్ట్ ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయండి. పి పెట్టిన వాళ్ళు, ది క్వాలిటీ ఆఫ్ ఎన్ అన్రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ కెన్ బి డిటర్మైన్డ్ ఓన్లీ బై యాక్యురేట్లీ మెజరింగ్ ఇట్స్ ఎసిడిటీ. ఎలా చెప్తాం? ఎసిడిటీ వల్ల కూడా మెజర్ అవ్వచ్చు అన్నట్టుగా ప్రూఫ్ వచ్చింది, కానీ ఓన్లీ ఎసిడిటీ వల్లే వస్తుందని చెప్తామా? ఇన్ఫాక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, క్వాలిటీ ఆఫ్ అన్రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ యాక్చువల్లీ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎసిడిటీ. ఎసిడిటీ టర్మ్స్ లో డిఫైన్ చేయరు, అంటే వేరే టర్మ్స్ లో డిఫైన్ చేస్తారు. దే డోంట్ డిఫైన్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎసిడిటీ, బట్ దే డిఫైన్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సంథింగ్ అదర్. డిఫరెంట్ టర్మ్స్ లో వస్తాయి. సో మరి ఓన్లీ ఎసిడిటీ వల్ల ఎలా చెప్తాం మనం? ఓన్లీ ఎసిడిటీ వల్ల ఎలా చెప్తాం? ఏ రకంగా చెప్తాం? బి పెట్టిన వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు ఛాలెంజ్ యూ కెన్ ఛాలెంజ్ మీ. హారిక పెట్టింది బి. సో ఆబ్వియస్గా ఇది కూడా కాదు. మీరు లాజికల్గా కన్విన్స్ అయితేనే ఓకే చెప్పండి, లేకపోతే వద్దు. ఈ పెట్టిన వాళ్ళకి వద్దాం. People who judge the quality of unrefined olive oils actually judge those oils by their acidity, which the judges can taste. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఏ రకంగా వాళ్ళు టెస్ట్ చేస్తారు, టేస్ట్ చేసి చెప్తారు అనే విషయం ఎక్కడైనా రాశారు అందులో? హౌ కెన్ యూ సే దిస్, హౌ కెన్ యూ డ్రా దిస్ కన్క్లూజన్? వాళ్ళు కన్క్లూజన్ ఏ రకంగా డ్రా చేస్తారు, ఏ రకంగా క్వాలిటీ డిఫైన్ చేస్తారు, క్వాలిటీ మెజర్మెంట్ ప్రాసెస్ గురించి రాయలేరు కదా. హౌ కెన్ యూ సే ఈ పెట్టిన వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేయాలంటే చేయొచ్చు. విల్ యూ యాక్సెప్ట్ ఇది కరెక్ట్ కాదని? దీని గురించి రాయలేదు కదమ్మా శాంతి. రిఫైన్డ్ ప్రాసెస్, రిఫైన్ చేస్తే ఓలిక్ యాసిడ్ తగ్గుతుందని ఎక్కడైనా రాశారు అందులో? అసలు రిఫైన్ ప్రాసెస్ గురించి రాయలేదు, అక్కడ రాసింది అన్రిఫైన్డ్ ఆయిల్ గురించి రాశారు అంతే. అంతేగాని రిఫైన్ చేస్తే తగ్గిపోతుందని ఎవరైనా చెప్పారా? హూ సెడ్? అందులో ఏ స్టేట్మెంట్లోనూ దాని గురించి చెప్పలేదు. అలాగే వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు, ఎసిడిటీ చూసి క్వాలిటీ చెప్తారని చెప్పి రాయలేదు. సో ఈ తప్పు. డి చూడండి, ఫ్రీ ఓలిక్ యాసిడ్ ఈజ్ ద ఓన్లీ యాసిడ్ దట్ అన్రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ కంటైన్స్. ఎవరు చెప్పారమ్మా ఇది? ఆ ఒక్క యాసిడే ఉంటుందా, ఇంకేం ఉండదా? వేరే ఉండొచ్చు కదా. డూ యూ నో? ఒక్క ఫ్రీ ఓలిక్ యాసిడే ఉంటుందని ఎవరైనా చెప్పారు అందులో? ఫ్రీ ఓలిక్ యాసిడ్ తక్కువ ఉంటే ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ ఉంటే తక్కువ క్వాలిటీ అని చెప్పారు తప్పితే అది ఒక్కటే ఉంటుందని చెప్పారా? డి ఎక్కువ మంది పెట్టారు. డూ యూ వాంట్ టు ఛాలెంజ్ మీ? నా లాజిక్ని ఛాలెంజ్ చేయాలంటే ఛాలెంజ్ చేయొచ్చు. ఒక ట్రిక్ ఏంటంటే ఇలా ఓన్లీలు కనిపిస్తే వాటిని అనుమానించాలి. 90% అవి ఆన్సర్స్ కాదు. ఏవి కూడా ఎక్స్ట్రీమ్స్ ఏవైనా వస్తే ఆన్సర్స్ కాదు. జనరల్గా అలాగే బ్లైండ్గా వెళ్ళిపోకండి, అనుమానించండి అంతే, ఇంకేం లేదు. అంతమంది డి ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మహేష్, నవీన్ నాయుడు, విద్యాసాగర్, శివాని, చాలా మంది డి పెట్టారు. విల్ యూ యాక్సెప్ట్? కెన్ ఐ స్ట్రైక్ ఇట్ ఆఫ్? టెల్ మీ. మీరు చెప్తేనే చేస్తాను. సి ఎందుకు కరెక్టో కూడా చూద్దాం. ఇఫ్ అన్ అన్రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ ఈజ్ ఇంటర్మీడియట్ ఇన్ ఎసిడిటీ బిట్వీన్ 2 అదర్ అన్రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్స్. చూడండి, 3 ఆలివ్ ఆయిల్స్ తీసుకోండి. దీని ఎసిడిటీ, ఇది ఎసిడిటీ, ఇది క్వాలిటీ అనుకోండి. దీని ఎసిడిటీ ఎక్కువ అనుకోండి, దీని ఎసిడిటీ తక్కువ అనుకోండి, ఇదేమో మీడియం అనుకోండి. దాని అర్థం ఏంటి? ఎసిడిటీ ఎక్కువ ఉండేదానికి క్వాలిటీ తగ్గుతుందని చెప్పాడు. ఏం చెప్పారు ఇక్కడ? లెస్ ఫ్రీ ఓలిక్ యాసిడ్ తక్కువ ఉంటే
దాని క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అన్నాడు. సో ఎసిడిటీ ఎక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ అవుతుంది అని చెప్పొచ్చా లేదా? ఎందుకంటే ఓలిక్ యాసిడ్ ఎంత ఉందాన్ని బట్టే ఎసిడిటీ చెప్తామన్నారు. సో ఓలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎసిడిటీ ఎక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇది చూడండి, ఎసిడిటీ ఎక్కువ ఉంటే ఓలిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా క్వాలిటీ కూడా రెండింటికి మధ్యలో వస్తుంది కదా, చెప్పలేము అది మనం. ఎసిడిటీలో రెండింటికి మధ్యలో ఉండేది ఆటోమేటిక్గా క్వాలిటీలో కూడా రెండింటికి మధ్యలో ఉంటుంది కదా. If an unrefined olive oil is intermediate in acidity between two other unrefined olive oils, it will also be intermediate between them in quality, isn't it? Accepted or challenging? ఎక్కువ ఎసిడిటీ ఉండేదానికి తక్కువ క్వాలిటీ ఉంటుంది అంటున్నాము, తక్కువ ఎసిడిటీ ఉండేదానికి ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అంటున్నాము. రెండింటికి మధ్యలో ఎసిడిటీ ఉంటే మధ్యలో క్వాలిటీ ఉంటుంది. అదేగా చెప్పారు స్టేట్మెంట్. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా సి పెట్టలేదు. Can I move on? Answer is C. బిల్డ్ ది థాట్ ప్రాసెస్. నేను చెప్తున్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు ఎలిమినేట్ చేయాలి ఆలోచిస్తూ వెళ్ళండి, మధ్యలో వదిలేయద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మేవెల్లి ఎయిర్పోర్ట్ అండ్ న్యూకాంబ్ ఎయిర్పోర్ట్ have same number of flight departures each day. రెండు ఎయిర్పోర్ట్స్ నుంచి ఫ్లైట్ డిపార్చర్స్ సేమ్ ఉంటాయి. మేవెల్లే ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్సెస్ 26 డిపార్చర్ డిలేస్ per 100 ఫ్లైట్స్. 100 ఫ్లైట్ డిపార్చర్స్ లో 26 ఫ్లైట్స్ డిలే అవుతుంటాయి. న్యూకాంబ్ ఎయిర్పోర్ట్ లో 20 డిపార్చర్ డిలేస్ per 100 ఫ్లైట్స్. దీంట్లో 100 ఫ్లైట్లకి 20 డిపార్చర్లు డిలే అవుతుంటాయి. డిపార్చర్ అంటే ఏంటమ్మా? ఫ్లైట్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి విడిచి వెళ్ళడానికి డిపార్చర్ అంట. రైల్వే స్టేషన్కి ఇప్పుడు వెళ్ళలేదా? when delays caused by bad weather are disregarded, బ్యాడ్ వెదర్ వల్ల వచ్చే డిలేస్ ని మనం డిస్రిగార్డ్ చేస్తే, వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తే, మేవెల్లే ఎయిర్పోర్ట్ హ్యాస్ 5 fewer డిపార్చర్ డిలేస్ per 100 ఫ్లైట్స్ దాన్ న్యూకాంబ్ ఎయిర్పోర్ట్ డస్. దీని అర్థం ఏంటి? బ్యాడ్ వెదర్ వల్ల కూడా డిపార్చర్ డిలే జరుగుతుంటాయి, టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా జరుగుతాయి. బ్యాడ్ వెదర్ వల్ల వచ్చిన డిలేస్ ని పక్కన పెట్టేస్తే మేవెల్లే ఎయిర్పోర్ట్ యొక్క డిలేస్ న్యూకాంబ్ ఎయిర్పోర్ట్ డిలేస్ కంటే 5 తక్కువ ఉన్నాయంట. మామూలుగా అయితే దానికంటే 6 ఎక్కువ ఉన్నాయి, 26, 20 అన్ని కలుపుతుంటే. అవి తీసేస్తే మాత్రం దీనికంటే 5 తక్కువ ఉన్నాయి. ఐ విల్ అలౌ యూ టు పుట్ యువర్ ఆన్సర్, తర్వాత నేను చెప్తాను. తొందరపడి ఆన్సర్స్ పెట్టకండి, టేక్ టైం, ఆలోచించండి. ఇది ఎగ్జామ్ కాదు, గాబర పడిపోయి పెట్టేయాల్సిన అవసరం లేదు. ప్రతి స్టేట్మెంట్ చదవండి. ఒక చదవగానే అది కరెక్ట్ అనిపించేస్తుందంటే అది ఒక ట్రాప్ అయి ఉండొచ్చు. 5 ఆప్షన్స్ చదివిన తర్వాత ఆన్సర్ పెట్టండి. గివ్ మోర్ ఫోకస్ టు యాక్యురసీ. యాక్యురసీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. Which of the following conclusions is best supported by the information above? చాలా ఈజీ క్వశ్చన్ అది.
Straight forward and easy question. Okay, let me start with ఈతో మొదలు పెడదాం. ఫస్ట్ ఈతో మొదలు పెట్టే ముందు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇదొక ఎయిర్పోర్ట్, ఇదొక ఎయిర్పోర్ట్, మేవెల్ ఎయిర్పోర్ట్, న్యూకాంబ్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి ఒక 100 ఫ్లైట్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి కూడా 100 ఫ్లైట్స్ వెళ్తున్నాయి అనుకోండి. సో ఈ 100 ఫ్లైట్స్లో డిలేస్ జరుగుతాయి. ఈ 100 ఫ్లైట్స్లో కూడా కొన్ని డిలేస్ జరుగుతాయి. డిలేస్ అనేవి వెదర్ వల్ల జరగచ్చు, అదర్ రీజన్స్ వల్ల జరగచ్చు. ఇక్కడ కూడా అంతే, వెదర్ వల్ల జరగచ్చు, అదర్ రీజన్స్ వల్ల జరగచ్చు. రైట్. మామూలుగా డిలేస్ ఎన్ని? 26. ఇక్కడేమో 20 డిలేస్. సో మేవెల్ ఎయిర్పోర్ట్లో ఓవరాల్గా డిలేస్ ఎక్కువ. కానీ వెదర్ వల్ల జరిగే డిలేస్ని పక్కన పెట్టేస్తే, రైట్, అప్పుడు ఏమవుతుందంటే ఏం చెప్పారు? మేవెల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ 5 ఫ్యూయర్ డిపార్చర్ డిలేస్ కంపేర్డ్ టు న్యూకాంబ్. న్యూకాంబ్లో మనకి ఎంతో తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? x-5 అవుతుంది, అంతేనా? ఇది ఎక్స్ అయితే ఈ డబ్ల్యూ ఎంత అవుతుంది? మొత్తం 20 అవ్వాలి కదా, 20 - x ఏనా? డబ్ల్యూ 20 - x అయింది. ఈ డబ్ల్యూ ఏమవుతుంది చెప్పండి? వెదర్ వల్ల వచ్చిన డిలేస్ మొత్తం 26. 26లోంచి x-5 తీస్తే ఎంత అవుతుంది చెప్పండి? 26 - x + 5 31 - x అవుతుంది. ఓకే, ఈ రెండింటికి కంపారిజన్ చేయండి. ఏది పెద్దది? 31 - x పెద్దదా, 20 - x పెద్దదా? ఇదే పెద్దది కదా. అంటే దాని అర్థం ఏంటి? మేవెల్ ఎయిర్పోర్ట్లో బ్యాడ్ వెదర్ వల్ల అయ్యే డిలేస్ న్యూకాంబ్ ఎయిర్పోర్ట్లో బ్యాడ్ వెదర్ వల్ల అయ్యే డిలేస్ కంటే ఎక్కువ. డైరెక్ట్గా ఆప్షన్ ఏ. క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఏ తప్పితే అన్ని ఆప్షన్లు పెట్టారు. క్రిటికల్ రీజనింగ్ అనేది చాలా లాజికల్గా థింక్ చేసి పెట్టాలి. ఇది క్రిటికల్ రీజనింగ్ కింద వస్తుంది. SBIPO మెయిన్స్లో ఇంగ్లీష్లో కూడా వస్తూ ఉంటాయి. You can get this kind of questions in critical reasoning and also in English. Do you want to challenge me? తప్పే ఉంటే చెప్తారా? ఏంటి రిపీట్ చేయాలి లోకేష్ బాబు? ఇంత చెప్పిన తర్వాత నీకు ఎక్కడ డౌట్ ఉందో అడుగు. రిపీట్ అంటే 5 నిమిషాలు చెప్పాక రిపీట్ అంటే వేర్ ఆర్ యూ స్టక్? What is not clear? Tell me. Option C, mechanical problems cause a greater number of delays at Newcomb Airport than Mayville Airport. Do you know? వెదర్ది చెప్పాడు,
అదర్ రీజన్స్ లో మెకానికల్ ప్రాబ్లమ్సే ఉంటాయా? దేర్ కుడ్ బి అదర్ రీజన్స్ ఆల్సో, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. డూ వి క్లియర్లీ నో అబౌట్ ఇట్? వెదర్ది క్లియర్గా తెలుసు, అదర్ రీజన్స్ లో మెకానికల్ అవ్వచ్చు, వేరే చోట నుంచి ఫ్లైట్ రావడం లేట్ అవ్వచ్చు, ఏ కారణాలైనా ఉండొచ్చు కదా. డూ వి రియలీ నో? డిడ్ దే మెన్షన్ దట్ దేర్ ఆర్ ఓన్లీ 2 kinds ఆఫ్ డిలేస్? 2 రకాల కారణాల వల్లే డిలే అవుతున్నాయని చెప్పారా? చెప్పలేదు. ఎందుకు ఈ పదం చూసి ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? దీని గురించి ఎక్కడా రాయలేదు. సో యూ హావ్ టు రెస్ట్రిక్ట్ యువర్ మైండ్. రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను రాబట్టాలి ఆన్సర్ అని ట్రై చేయాలి, లేకపోతే ఊహించుకోకూడదు. మీరు ఒకటి ఊహించుకొని అది కరెక్ట్ అయ్యి ఉంటుంది అనుకొని అలా వెళ్ళకూడదు. మెకానికల్ ప్రాబ్లమ్స్ గురించి రాయలేదు వాడు. ఇది అథమెటిక్ క్లాస్ అయిపోయింది. X-5 ఎలా చేశారు? ఇక్కడ ఏం చెప్పారమ్మా? మేవెల్లా ఎయిర్పోర్ట్ హ్యాస్ 5 fewer డిపార్చర్స్ అంటే అర్థం ఏంటి? దీంట్లో ఉన్న దాంట్లో ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. బ్యాడ్ వెదరా? తప్పేశారా నేను? బ్యాడ్ వెదరు పక్కన పెట్టేస్తే అండి, వెదరు పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ కౌంట్ చేసినప్పుడు ఏం చెప్పారు? మిగిలినవన్నీ కౌంట్ చేసినప్పుడు మేవెల్లా ఎయిర్పోర్ట్ లో ఉన్న డిపార్చర్స్ ఇక్కడున్న డిపార్చర్స్ కంటే 5 తక్కువ అని రాశారా లేదా? శాంతి రాశారా లేదా? అందుకే ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ దానికంటే తక్కువ, 5 తక్కువ. సో ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి మీరు. ఇంకా ఆప్షన్ బి చెప్పాలా? ఆప్షన్ బి చూడండి. ఆన్ యావరేజ్ ద వెదర్ ఎట్ మేవెల్ ఎయిర్పోర్ట్ ఈజ్ వర్స్ దాన్ ఇట్ ఈజ్ ఎట్ న్యూకాంబ్ ఎయిర్పోర్ట్. ఆగండి, అదే తొందరపడుతున్నారు. ఇక్కడున్న వెదరు ఇక్కడికంటే వర్స్ట్ అని వాడు చెప్పాడా? చెప్పలేదు. ఇక్కడ వెదర్ వల్ల ఎక్కువ డిలేస్ జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ ఆలోచించండి మీరు, వెదర్ వల్ల డిలే జరుగుతుందంటే వెదర్ బాగాలేదని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చూడండి, క్రికెట్లో మీకు కొన్నిసార్లు చిన్న వర్షం పడినా మ్యాచ్ రద్దు అయిపోతుంది కొన్ని స్టేడియంస్లో. కొన్ని స్టేడియంస్లో అరగంటలో రెడీ చేస్తారు. ఎందువల్ల? అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది, వెంటనే నీరు ఆర్చేలాగా సిస్టమ్ ఉంది. అలాగే వెదర్ బాగలేనప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలడం కూడా ఒక ఎబిలిటీయే కదా. మీరు ఓన్లీ వెదర్ బాగాలేకపోతే ఫ్లైట్ డిలే అయిపోతుందని తేల్చేయకూడదు. అక్కడ వెదర్ బాగలేకపోయినా సరే వేరే చోట హ్యాండిల్ చేసి ఉండొచ్చు, ఇక్కడ చేయలేకపోవచ్చు, దానివల్ల కూడా డిలే అవ్వచ్చు. సో కన్క్లూజన్ ఇది ఖచ్చితంగా మనం చెప్పలేము. యూ కెనాట్ కన్క్లూడ్ ఇట్. కన్క్లూజన్ మీనింగ్ ఏంటి? 100% సిలాజిజం చేస్తారా రీజనింగ్ లో? 100% చెప్పగలిగిన దాన్నే మనం కన్క్లూజన్ అంటాం. సగం చెప్పి వదిలేసేదాన్ని కన్క్లూజన్ అనం. సంథింగ్ దట్ యూ కెన్ సే విత్ 100% యాక్యురసీ ఈజ్ కాల్డ్ కన్క్లూజన్. ఇది 100% యాక్యురసీతో చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకు చెప్పలేమో రీజన్ చెప్పాను. 2 చోట్ల వెదర్ సేమ్ ఉండొచ్చు, కానీ మేవెల్లాలో దాన్ని హ్యాండిల్ చేయడం రాకపోవచ్చు, అక్కడ బెటర్గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. సో కాబట్టి బి తప్పు. ఇప్పుడు అదే అంటే మీకు ఇది వస్తుంది, డి చూడండి. బి కరెక్ట్ అయితే డి కూడా కరెక్ట్ అని కూడా వస్తుంది. ద ఫ్లీట్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్ లీవింగ్ న్యూకాంబ్ ఎయిర్పోర్ట్ ఈస్ బెటర్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ ఇంక్లిమెంట్ వెదర్ దాన్ ఫ్లీట్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్ లీవింగ్ మేవెల్లా ఎయిర్పోర్ట్. ఇప్పుడు నేను ఆ రివర్స్ లాజిక్ లోకి వెళ్తాను. అవి బెటర్ ఎక్విప్డ్ అని ఎలా చెప్తాము? మేబీ మేవెల్లా ఎయిర్పోర్ట్ లో వెదర్ బాగాలేదేమో, అందువల్ల ఎక్కువ డిలేలు అవుతున్నాయేమో అంటాను. దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ మీ. ఇది చెప్పినప్పుడు ఈ పాయింట్ లాగుతాను నేను, ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇది లాగుతాను. సో బి అండ్ డి, బి కరెక్ట్ అయితే డి కూడా కరెక్ట్ అవుతుంది కదా. వెదర్ బట్టే అని చెప్పేసాం అనుకో, వెదర్ సేమ్ ఉంటుందని అజ్యూమ్ చేసుకుని ఇక్కడ బెటర్గా ఎక్విప్ చేస్తానని చెప్పుకుంటాను. ఇది అన్నప్పుడు ఇది అయ్యి ఉండొచ్చు కదా అంటాను. ఇది మీరు కరెక్ట్ ఆన్సర్ అంటే ఇది అయ్యి ఉండొచ్చు కదా అంటాను నేను. సో కాబట్టి రెండు నువ్వు కన్క్లూడ్ చేయలేవు. ఈ రెండు ట్రాప్స్. ఈ అరైవల్ డిలేస్ ఉంది చూడండి. అరైవల్ గురించి ఎవడమ్మా చెప్పాడు? మీరు ఎందుకు అది పెడుతున్నారు? చాలా మంది టెంప్ట్ అయిపోయి పెట్టేశారు. నోబడీ స్పోక్ అబౌట్ అరైవల్స్. దెన్ వై డు యు హావ్ టు టాక్ అబౌట్ అరైవల్స్? డిపార్చర్ ఉండే సిచ్యువేషన్స్ వేరు, అరైవల్ ఉండే సిచ్యువేషన్స్ వేరు. దెన్ వై డు యు హావ్ టు టాక్ అబౌట్ అరైవల్స్? నౌ ఆర్ యూ క్లియర్ ఆర్ డూ యూ వాంట్ టు కంటెండ్? మీరు 100% సాటిస్ఫై అయితే నేను చెప్తాను, ముందుకెళ్తాను.
కన్క్లూజన్ అంటే 100% క్లియర్ అయితేనే కన్క్లూజన్, లేకపోతే అది కన్క్లూజన్ కాదు. నిన్న మొన్న ఇద్దరు నాకు మెసేజ్లు పెట్టారు, మాట్లాడారు. ఎస్బీఐ పిఓ బాగా రాసాము, మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాము, గైడెన్స్ ఇవ్వండి అని. ఎస్బీఐ పిఓ మెయిన్స్ క్లాస్లో మొదలయ్యాక రావట్లేదు. దేవుడే హెల్ప్ చేయాలి, ఇంకేం లేదు. Today's customers expect high quality. Every advance in the quality of manufactured products raises customer expectations. The company that is satisfied with the current quality of its products will soon find that its customers are not at Megacorp meeting or exceeding customer expectations is our goal. ఈజీగానే ఉండదు. ఈ రోజు కస్టమర్లు హై క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Every advance in the quality of manufactured products raises customer expectations. మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఏ కంపెనీ అయితే ప్రస్తుతం ఉన్న క్వాలిటీతో సాటిస్ఫై అయిపోతుందో ఫైనల్గా ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఫైండ్ దట్ ఇట్స్ కస్టమర్స్ ఆర్ నాట్, తన కస్టమర్ సాటిస్ఫై కాని పరిస్థితులు ఎదుర్కొంటుంది. మెగాకార్ప్లో మీటింగ్ ఆర్ ఎక్సీడింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ అవర్ గోల్. అర్థమైందా? కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం లేదా ఎక్సీడ్ అవ్వడం అనేది మా యొక్క గోల్ అని చెప్పి మెగాకార్ప్లో చెప్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మస్ట్ బి ట్రూ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అబౌవ్. అడ్వర్టైజ్మెంట్లో ఉన్న అంశాన్ని బాగా అర్థం చేసుకొని వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కింది వాటిలో ఏది ఖచ్చితంగా చెప్పగలము. ఖచ్చితంగా అనేది కీవర్డ్. సంథింగ్ దట్ యూ కెన్ సే ఫర్ షూర్. ఊహలొద్దు, ఇమాజినేషన్స్ వద్దు. ఎంత ఈజీ క్వశ్చన్. నేను ఆన్సర్ చేసిన మీకంటే ఎక్కువ టైం తీసుకుంటాను. మీరు మాత్రం సూపర్ ఫాస్ట్గా పెడతారు. నాకు కొంచెం నేర్పించండి అబ్బా స్కిల్, అంత ఫాస్ట్గా ఎలా ఆన్సర్ చేయాలని. క్వశ్చన్ అర్థం కావడానికి నాకు టైం పడుతుంది, మీరు మాత్రం అసలు ఎలా చదివి అలా పట్టేస్తున్నారా? వెంటనే అర్థమైపోతుంది, వెంటనే ఆప్షన్ చూస్తున్నారు, వెంటనే పెట్టేస్తున్నారు. ఎక్కువ మంది ఏ ఆప్షన్ పెట్టారో ఆప్షన్తో మొదలు పెడతాను. బి, సి, డి, బి ఎక్కువ ఉన్నట్టుంది. చూడండి, బి ఎక్కువ మంది పెట్టారు కాబట్టి బితో స్టార్ట్ చేద్దాం.
A company that does not correctly anticipate the expectations of its customers is certain to fail in advancing the quality of their products. ఇది తేడాగా లేదు మీకు. దేని నుంచి ఏది చెప్పండి? క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ బాగుంటుందని చెప్తున్నారు. అంతేగాని కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఎస్టిమేట్ చేయలేకపోతే క్వాలిటీ మెయింటైన్ చెయ్యరు అని ఎవరు చెప్పారు? మన చెప్పారు అలాగా. యాంటిసిపేట్ ఏంటి? ఎక్స్పెక్ట్ చేయడం. కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని కరెక్ట్గా యాంటిసిపేట్ చెయ్యని కంపెనీ క్వాలిటీని ఇంప్రూవ్ చేయదు అని చెప్పారా? ఎస్టిమేట్ గురించి చెప్పారా? చెప్పలేదు, పక్కన పెట్టండి. పోనీ చెప్పినా సరే అక్కడ ఏం చెప్పాడు? క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తేనే కస్టమర్ సాటిస్ఫై అవుతారు అని చెప్పాడు. కస్టమర్ ఎంత సాటిస్ఫై అవుతాడా లేదా అని ఆలోచించని కంపెనీ క్వాలిటీ పెంచదని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు జనరల్గానే క్వాలిటీ పెంచాలనుకోవచ్చు, ఇయర్ ఆన్ ఇయర్ క్వాలిటీ పెంచాలని అనుకోవచ్చు. ఎందుకు మనం డిసైడ్ చేస్తాం? ఖచ్చితంగా బి కాదు. క్వాలిటీ పెరిగితే సాటిస్ఫాక్షన్ పెరుగుతుందని చెప్పారు. సాటిస్ఫాక్షన్ని సరిగ్గా ఎస్టిమేట్ చేయని వాళ్ళు క్వాలిటీ పెంచరు అని ఎలా చెప్తాం? చెప్పలేదు కదా. డి పెట్టారు కొంతమంది. ఇఫ్ ఎ కంపెనీ బికమ్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ విల్ డిక్లైన్. డిక్లైన్ ఎందుకు అవుతుంది? సేమ్ ఉండొచ్చు కదా. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎందుకు తగ్గిపోతుంది? సాటిస్ఫై అయితే సేమ్ ఉంచవచ్చు. డిక్లైన్ ఎందుకు అవుతుంది? ఈరోజు ఈ లెవెల్ క్వాలిటీ ఉంది, సాటిస్ఫై అయినప్పుడు ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు, కానీ తగ్గిస్తారండి ఎవరైనా? తగ్గిస్తారని చెప్తాము మనం. పెంచకపోవచ్చు, లేదా సేమ్ పెంచవచ్చు, లేదా సేమ్ ఉంచవచ్చు, కానీ తగ్గిస్తారని ఎలా చెప్తాం? సాటిస్ఫై అయినప్పుడు. బట్ బాగుంది అన్నప్పుడు బాగుండేది ఎవడన్నా మెయింటైన్ చేస్తాడు. డిక్లైన్ అంటే తగ్గడం అమ్మా. కాబట్టి డి కాదు. మెగాకార్ప్స్ కస్టమర్స్ ఆర్ కరెంట్లీ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ చెప్పారా అక్కడ? మెగాకార్ప్స్ కస్టమర్స్ గురించి ఏమైనా రాశారా? జనరల్ టుడేస్ కస్టమర్స్ అంటే ఈ రోజు కస్టమర్స్ ఎలా ఉన్నారంటే అని స్టేట్మెంట్ సాగింది. అంతేగాని మెగాకార్ప్ కస్టమర్స్ ప్రెసెంట్ ఎలా ఉన్నారు అనేది తెలియదు. అలా ఉండడం మా గోల్ అని అన్నారు. గోల్ అందరికీ, నేను యూపీఎస్సీ క్రాక్ చేయడం నా గోల్ అంటాను. అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినట్ట? నేను బ్యాంక్ పీఓ క్రాక్ చేయడం నాకు గోల్ అంటాను. అంటే నేను బ్యాంక్ పీఓ అయినట్ట? కాదు కదా. అది నా గోల్. అది ఇది ఎక్సీడింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అనేది వాళ్ళ గోల్. అంటే ఈ రోజు ఎక్సీడ్ చేస్తున్నారో లేదో తెలియదు. కాబట్టి కరెంట్ కస్టమర్స్ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. Megacorp's competitors will succeed in attracting customers only if those competitors adopt Megacorp's goal as their own goal. వీళ్ళ గోల్ని వాళ్ళ గోల్ అనుకుంటేనే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. కాంపిటీటర్స్ గురించి వాళ్ళు ఏదనుకుంటే వాళ్ళు వేరే గోల్ పెట్టుకోవచ్చు కదా. ఎక్సీడింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్సే గోల్గా ఎందుకు పెట్టుకోవాలి? అలా కాకుండా నేను క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడమే నా గోల్ అని పెట్టుకోవచ్చు కదా. క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం గోల్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తారు. ఎక్సీడింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్సే గోల్ అని ఎందుకు పెట్టుకోవాలి? లాంగ్ షాట్ సి చూడండి. మెగాకార్ప్స్ గోల్ ఈజ్ పాసిబుల్ టు మీట్ ఓన్లీ ఇఫ్ కంటిన్యూయింగ్ అడ్వాన్సెస్ ఇన్ ప్రొడక్ట్ క్వాలిటీ ఈజ్ పాసిబుల్. మెగాకార్ప్ ఏముంటుంది? మేము కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేయాలి, అలా ఎక్సీడ్ చేయడమే మా గోల్ అని మెగాకార్ప్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన ప్యాసేజ్కి వెళ్దాం. ప్యాసేజ్లో ఏం చెప్పారు? కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేయడం గోల్ అని చెప్పారు కదా. ఓకే, బాగానే ఉంది. దీనికి ముందు రండి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్సీడ్ చేయాలంటే ఏం చేయాలో చూడండి. ఇవాళ కస్టమర్స్ హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవ్రీ అడ్వాన్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ రైజెస్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. ఈరోజు ఈ లెవెల్ ఉంది క్వాలిటీ, రేపు ఎంత వచ్చింది, ఎంత వస్తే వీడి ఎక్స్పెక్టేషన్ కూడా అలాగే పెరిగిపోతుంది. మనం ఈ లెవెల్కి వస్తే వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెడతారు, ఈ లెవెల్కి వస్తే వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెడతారు. సో మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి క్వాలిటీస్. నువ్వు క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్న కొద్దీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్కి పెరిగిపోతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? క్వాలిటీ ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి,
కంటిన్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే కానీ కస్టమర్స్ నువ్వు సాటిస్ఫై చేయలేవు. అదే ఇక్కడ రాశారు. ఆ గోల్ ఈజ్ పాసిబుల్ టు మీట్ ఓన్లీ ఇఫ్ కంటిన్యూయింగ్ అడ్వాన్సెస్ ఇన్ ప్రొడక్ట్ క్వాలిటీ ఈజ్ పాసిబుల్. ప్రొడక్ట్ క్వాలిటీలో కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటేనే రైట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ని ఎక్సీడ్ చేయాలంటే ఏం చేయాలి? క్వాలిటీ అంతకంటే పెరగాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావు, కస్టమర్ ఇక్కడికి ఇది ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెడతాడు. ఆ సాటిస్ఫాక్షన్ ని ఎక్సీడ్ చేయాలంటే ఏం చేయాలి? అంతకంటే ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలి. అప్పుడు కస్టమర్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? అంతకంటే ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలి. అప్పుడు కస్టమర్ కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. దాన్ని కంటిన్యూయింగ్ అడ్వాన్సెస్. క్లియర్ ఆర్ యూ వాంట్ టు కంటెంట్? అన్ని ఆప్షన్స్ చెప్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. చేసిన క్వశ్చన్స్ లో ప్రతి ఆప్షన్ ఎందుకు తప్పో కూడా చెప్తే మీకు ఎలిమినేషన్ వస్తుంది. మీకు చాలా ట్రాప్స్ ఉంటాయి, ట్రాప్స్ నుంచి బయటపడతారు. క్లియరా కాదా? Good. In the 1920s, doctors advised that everyone over the age of 18 should consume at least a third of a cup of pure butter each day. The theory being that doing so would help lubricate the arteries and therefore provide better circulation. 1920s లో డాక్టర్స్ ఏం చెప్పారు? 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రోజు కనీసం 1/3 ఆఫ్ ఎ కప్ ఆఫ్ ప్యూర్ బటర్, 1/3 కప్ ఆఫ్ ప్యూర్ బటర్ అనేది కన్జ్యూమ్ చేయాలి. ఎందుకు? థియరీ ఏంటి? దాని వెనకాల థియరీ ఏంటి? బీయింగ్ దట్ డూయింగ్ సో వుడ్ హెల్ప్ లూబ్రికేట్ ది ఆర్టరీస్. ఆర్టరీస్ లూబ్రికేట్ చేస్తాయి. ఆర్టరీస్ అంటే ధమనుల తెలుగులో. అండ్ దేర్ ఫోర్ ప్రొవైడ్ బెటర్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ బెటర్ గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ గా ఉంటుంది. As recently as 1950s, physicians recommended that a person smoke a cigarette following each meal. Who smokes and betale? Cigarette following each meal in order to facilitate better digestion. Oh, okay. Recommended that a person smoke a cigarette following each meal in order to facilitate better digestion. Digestion బాగా అవ్వాలంటే భోజనం అవ్వగానే సిగరెట్ తాగమని 1950s లో ఫిజిషియన్స్ రికమెండ్ చేశారంట. 1920s లో ఏమో బటర్ తీసుకోమని చెప్పారు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందని. 1950s లో డైజెషన్ బాగుంటుందని చెప్పి భోజనం అవగానే ఒక సిగరెట్ తాగమని చెప్పారు, స్మోక్ చేయమని చెప్పారంట. మోడర్న్ ఫిజిషియన్స్ వుడ్ balk at such suggestions while wholeheartedly recommending dietary habits such as 2 glasses of wine per day, a low carbohydrate, high fat and protein diet, and the substitution of artificially sweetened sodas and teas over more natural alternatives. మోడర్న్ ఫిజిషియన్స్ ఏం చెప్తారు? ఆ పాత సజెషన్స్ ని ఇక్కడ బాల్క్ అనే పదం వాడారు. బాల్క్ అంటే మీనింగ్ ఏంటి? బాల్క్ అంటే హెజిటేట్, దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు ఒక పట్టాన. ఆ సజెషన్స్ ని యాక్సెప్ట్ చేయడానికి హెజిటేట్ చేస్తారు, అవేమో కరెక్టా కాదని ఆలోచిస్తారు. కానీ డైటరీ హ్యాబిట్స్ మాత్రం మనస్ఫూర్తిగా సజెస్ట్ చేస్తారు. ఏంటవి? రోజుకు 2 గ్లాసులు వైన్ తాగండి, లో కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తారు. అండ్ ఆర్టిఫిషియల్లీ స్వీట్ అండ్ సోడాస్ అంటే పెప్సీలు, కోకా కోలాలు ఇలాంటి వాటి బదులు న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ తీసుకోమని చెప్తారు, అంటే కొబ్బరి బొండాలు ఇట్లాంటివి. వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ప్యాసేజ్? ఆలోచించి పెట్టండి. మెయిన్ పాయింట్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న పాయింట్. ఎప్పుడైనా సరే మెయిన్ పాయింట్ మీకు ఎగ్జామ్ లో అడుగుతుంటారు. ఎడిటోరియల్ చదివేటప్పుడు కూడా చాలా మంది మెయిన్ పాయింట్ ఏంటని అడుగుతారు, ఆర్సీలో అడుగుతుంటారు. మెయిన్ పాయింట్ ఎప్పుడు అడిగినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం ప్యాసేజ్ యొక్క ఎసెన్స్ ని క్యాప్చర్ చేసేలాగా ఉండాలి. ఏదో ఒక స్టేట్మెంట్ కి కరెక్ట్ అయితే అది మెయిన్ పాయింట్ అవ్వదు, ఒక పాయింట్ గురించే మాట్లాడినట్టు. ఓవరాల్ ఎసెన్స్ ని క్యాప్చర్ చేసేలాగా ఉండేదే మెయిన్ పాయింట్. ఇది దృష్టిలో పెట్టుకొని చూడండి.
సార్ మోడర్న్ ఫిజిషియన్స్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మోడర్న్ ఫిజిషియన్స్ పాత 1920s డాక్టర్స్ 1950s లో ఉన్న డాక్టర్స్ ఇచ్చే సజెషన్స్ ని పెద్దగా వాటిని యాక్సెప్ట్ చేయడానికి హెసిటేట్ చేస్తారు. అంటే ఆ సజెషన్స్ కరెక్ట్ అని చెప్పరు, కానీ వాళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారు, రోజుకి 2 గ్లాసుల వైన్ తాగమని, డైటరీ హ్యాబిట్స్ రికమెండ్ చేస్తారు. అంటే ఫుడ్ మీరు ఎలా ఉండాలి, డైట్ ఎలా తీసుకోవాలి, 2 గ్లాసెస్ ఆఫ్ వైన్ తీసుకోవచ్చు, లో కార్బోహైడ్రేట్స్, హై ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్లీ స్వీటెండ్ సోడాస్, టీస్ బదులు మోర్ న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ తీసుకోమని మోడర్న్ ఫిజిషియన్స్ చెప్తున్నారు. చాలా ఈజీ క్వశ్చన్ అది. ఈజీ కదా ఇది. ఆప్షన్ ఏ చూడండి, ద క్లెయిమ్స్ అండ్ సజెషన్స్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ మే వన్ డే సీమ్ యాజ్ ఫాల్టీ యాజ్ దోస్ ఆఫ్ ద పాస్ట్ సీమ్ టు us టుడే. 1920s లో ఏమో బటర్ అని చెప్పారు, 1950s లో ఏమో సిగరెట్ అన్నారు, ఇప్పుడేమో వైన్ తీసుకోండి, కార్బోహైడ్రేట్. అంటే తరం మారుతున్న కొద్దీ పాతవి తప్పుగా అనిపిస్తున్నాయి. దానికి ఒక పదం కూడా వాడారు, బాల్కనీ. అంటే హెసిటేట్ చేస్తారు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అని అర్థం. అలాగే ఈ రోజు దాన్ని రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఇలాగే నవ్వుకుంటారేమో, యాక్సెప్ట్ చేయరేమో, అవి కూడా తప్పుగా అనిపిస్తాయేమో అని చెప్పొచ్చు కదా, లాజికల్ గా చెప్పొచ్చు కదా. మనం తరంకి మారిపోతుంది అనే పాయింట్ వచ్చిందా లేదా? చాలా ఈజీ క్వశ్చన్, మీరు అందరూ కూడా కరెక్ట్ గానే పెట్టారు. రైట్. Can I move on? Cigarette to high fat foods, అవి మే నాట్ బి యాజ్ అన్హెల్దీ యాజ్ డాక్టర్స్ టెల్ us they are. ఇవన్నీ కాదు, ఇవన్నీ మెయిన్ పాయింట్స్ కాదు, ఇవన్నీ కరెక్ట్. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ 4 కూడా కరెక్ట్ అవ్వచ్చు. మెయిన్ పాయింట్ అడిగాడు, కన్క్లూజన్ అడగలేదు ఇక్కడ. ఈ 4 కూడా కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాదు అని అనట్లేదు, కానీ మెయిన్ పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ? మెయిన్ పాయింట్ ఏంటి? తరంకి మారిపోతుంది, ఈ రోజు అనుకుంది రేపు ఇంకోలా ఉంటుంది, రేపటిది ఇంకోలా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్. ఈ రోజు రేపు తప్పుగా అనిపిస్తుంది అని చెప్పి అనేది మెయిన్ పాయింట్. అర్థమైందా? అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కరెక్ట్ అవ్వడం వేరు, మెయిన్ పాయింట్. ఇప్పుడు కన్క్లూజన్ అడిగాడు అనుకోండి, అప్పుడు వేరు, అందులో 2-3 కన్క్లూజన్స్ మనం డ్రా చేయొచ్చు. కానీ మెయిన్ పాయింట్ అన్నప్పుడు, సమ్మరీ అన్నప్పుడు, ఇలాంటి ఎసెన్స్ అడిగినప్పుడు మొత్తం ఓవరాల్ ది క్యాప్చర్ చేసేలాగా మన ఆన్సర్ ఉండాలి. కెన్ ఐ మూవ్ ఆన్? Only a reduction of 10% in number of scheduled flights using Greentown's airport will allow the delays that are so common there to be avoided. గ్రీన్టౌన్ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు ఎన్నైతే ఫ్లైట్స్ ఉన్నాయో అందులో 10% ఫ్లైట్స్ ని మనం తగ్గిస్తే ఇప్పుడు అక్కడ బాగా ఉన్న డిలేస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. డిలేస్ అక్కడ చాలా కామన్ గా ఉన్నాయి, వాటిని మనం అవాయిడ్ చేయవచ్చు. హెలీవియా ఎయిర్ స్ట్రిప్ 40 miles away would, if upgraded and expanded, be an attractive alternative
for fully 20% of the passengers using Greentown Airport. గ్రీన్టౌన్ ఎయిర్పోర్ట్లో వాడుతున్న ప్యాసింజర్స్లో ఒక 20% మంది హెవీలియా ఎయిర్ స్ట్రిప్ హ్యాపీగా వాడుకోవచ్చు. అదొక అట్రాక్టివ్ ఆల్టర్నేటివ్. అయినప్పటికీ నెవర్దలెస్ ఎక్స్పర్ట్స్ రిజెక్ట్ ద క్లెయిమ్ దట్ టర్నింగ్ హెవీలియా ఇంటూ ఎ ఫుల్ సర్వీస్ ఎయిర్పోర్ట్ వుడ్ ఎండ్ ద క్రానిక్ డిలేస్ ఎట్ గ్రీన్టౌన్. అయినప్పటికీ ఎక్స్పర్ట్స్ ఏమో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. హెవీలియాని ఫుల్ టైమ్ ఎయిర్పోర్ట్ గా మార్చినా సరే గ్రీన్ టౌన్ లో ఉన్న క్రానిక్ డిలేస్ ఎండ్ అవుతాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కన్క్లూజన్ కాదు, ఇది కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ మోస్ట్ హెల్ప్స్ టు జస్టిఫై ది ఎక్స్పర్ట్స్ పొజిషన్? ఎక్స్పర్ట్స్ అలా అనడానికి ఏది కారణమై ఉంటుంది? ఏ పాయింట్ ఎక్స్పర్ట్స్ కి బలాన్ని ఇస్తుంది? మీరు ఒకసారి ఆలోచించండి. 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. గ్రీన్ టౌన్ ఎయిర్పోర్ట్ ఒకటి, రెండోది ఏంటి, హెవీలియా ఎయిర్పోర్ట్ ఒకటి. ప్రెసెంట్ ఇక్కడ బాగా డిలేస్ ఉన్నాయి, డిలేస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు, 10% రిడక్షన్ ఉంటే ఇక్కడ ఎన్ని ఫ్లైట్స్ అయితే షెడ్యూల్ అవుతున్నాయో, లెట్స్ సే 100 అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు దాన్ని 90కి తీసుకొచ్చేస్తే డిలేస్ ఉండవు అని చెప్పి ఒక మాట వస్తుంది. అయితే తగ్గించేస్తారు, కరెక్టే. ఆ మిగిలిన 10 ఎక్కడ పంపించాలి అనడానికి హెవీలియా ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఈ హెవీలియా ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 10 కాదు 20 మందిని పంపించినా హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది పాయింట్. సో దీన్ని ఫుల్గా డెవలప్ చేస్తే ఇది 20 మంది వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. మనం ఓన్లీ 10 మందినే ఇటు పంపిస్తున్నాం కదా. సో దానివల్ల 10% రిడక్షన్ అవుతుంది, డిలేస్ అనేవి తగ్గిపోతాయి అనేది పాయింట్. కానీ ఎక్స్పర్ట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ లాజిక్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ లాజిక్ తప్పు అంటున్నారు. ఎక్స్పర్ట్స్ ఈ లాజిక్ తప్పు అని ఎందుకు అంటున్నారు? ఈ లాజిక్ తప్పు అని చెప్పడానికి వాళ్ళకి బలాన్ని చేకూర్చే ఒక స్టేట్మెంట్ని పట్టండి. ఈ 5 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ ఎక్స్పర్ట్స్ యొక్క పొజిషన్కి బలాన్ని ఇస్తుంది? ఈజీ క్వశ్చన్, అంటే ఈజీ కాదు, థింక్ చేయండి. ఎక్స్పర్ట్స్కి బలాన్ని ఇవ్వాలి మీరు ఇప్పుడు.
ఆన్సర్ ఈ. చూడండి ఎందుకు ఈ అనేది. Experts suggest the claim that turning Hevelia into a full service airport would end the chronic delays at Greentown. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్రీన్ టౌన్ లో డిలేస్ ఎండ్ అవ్వవు. హెవీలియాని ఫుల్ ఫ్లెజ్డ్ ఎయిర్పోర్ట్ చేసినప్పటికీ కూడా గ్రీన్ టౌన్ లో ఉన్న డిలేస్ ఎండ్ అవ్వవు అని చెప్తున్నారు. రైట్. ఇప్పుడు చూడండి, turning Hevelia into a full service airport would require not only substantial construction at the airport itself but also construction of new access highways. అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టాలి, ఇక్కడ మనీ ప్రాబ్లం అని చెప్పారు ఎవరైనా? బడ్జెట్ అంత లేదు అని చెప్పారా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్ ఎయిర్పోర్ట్ గా మార్చినా సరే ఇక్కడ డిలేస్ అనేవి ఎండ్ అవ్వవు అని చెప్పారు. సో అది ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం కష్టమైతే అవ్వని, కన్స్ట్రక్ట్ చేసినా సరే డిలే అవుతాయని చెప్తాడు తను. సో ఇది పాయింట్ కాదు. యాక్సెప్ట్ చేస్తారో చేయరా? ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ అనేది ఇష్యూ కాదు కదా. ఆప్షన్ ఏ ఎందుకు కాదు అర్థమైందా? అందరూ ఈ పెట్టేశారు, ఇంకేముంది, గొడవ లేదు, కొంతమంది తప్పితే. యా, a second largely undeveloped airstrip close to Greentown Airport would be a more, ఇది ఎవరు చెప్పాడు, అది అట్రాక్టివ్, ఇది అవసరం లేదు, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇది కాకుండా ఇంకోటి వస్తే బాగుంటుంది అనేది వేస్ట్. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, డిలేస్ ఆగవు అంటున్నారు. అంటే డిలేస్ ఆగవు అని చెప్పడానికి వాళ్ళకి ఇంకో రీజన్ చెప్పాలి మీరు. ఇది ఒక్క ఎయిర్పోర్ట్ కట్టినంత మాత్రం డిలే ఆగదు, అక్కడ ఇంకా చాలా మంది వస్తుంటారు, ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు, ఇలాంటి పాయింట్ రావాలి. అందువల్ల డిలేస్ ఇంకా కంటిన్యూ అవుతాయి అనేది రావాలి. హెవీలియా ఎయిర్ స్ట్రిప్ లైస్ ఇన్ రిలేటివ్లీ అన్డెవలప్డ్ ఏరియా. అది ఫుల్ సర్వీస్ అయితే ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తే చేయని, అది ఫుల్ మంచి ఎయిర్పోర్ట్ అయ్యి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తే డెవలప్ అవుతుంది. అది డెవలప్ అవ్వడానికి ఇక్కడ డిలేస్ ఎండ్ అవ్వకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అది డెవలప్ అయినంత మాత్రాన ఇక్కడ డిలేస్ ఎండ్ అవ్వడానికి దానికి సంబంధం లేదు కదా. లేదు. ఇఫ్ అన్ ఎయిర్ప్లేన్ హ్యాస్ టు వెయిట్ టు ల్యాండ్, ఎక్స్ట్రా జెట్, ఇది ఎందుకు ఇదంతా ఖర్చుల గురించి మాట్లాడలేదు. ఈ 4 ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, చాలా ఫ్లైట్లు గ్రీన్ టౌన్ లో ల్యాండ్ అయ్యే చాలా ఫ్లైట్లు have many passengers who then take different flights to reach their final destinations. అక్కడ మళ్ళీ వేరే ఫ్లైట్లు తీసుకొని వెళ్తారు. సో అందువల్ల ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినా ఇంకో రకంగా జనాలు వస్తూనే ఉంటారు అనేది ఒక ఉద్దేశం. ఒక రీజనల్ హబ్ అది. మనం ఏదో 10 మందిని అటు పంపించేసినంత మాత్రాన అది ఆగదు. చాలా మంది ఎక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకొని వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో ABCD స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎలిమినేట్ చేయొచ్చు. యూఆర్ లెఫ్ట్ విత్ ఈ. అర్థమైందా అందరికి? సో థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఎక్స్పర్ట్. వాడి బాధ ఏంటి, అక్కడ ఎయిర్పోర్ట్ కట్టేస్తే కొంతమంది వెళ్తారు, అయినా సరే ఆగదు, అంటే ఇంకా వస్తూనే ఉంటారు అనేది ఆ ఎక్స్పర్ట్ యొక్క ఉద్దేశం. ఆ వస్తూనే ఉంటారు, ఇంకా ఎక్కువ మంది వాడతారు అనే పాయింట్ రావాలి అక్కడ. ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది. Shall we close? So let's catch up tomorrow again. Take care. Bye. Don't miss these sessions.